హైదరాబాద్ టు వైజాగ్ అనేది నేనైతే నడుచుకుంటూ పోతున్నా. సో దీని గురించి గిట్లాటలు అన్నీ అయిపోయినాయి. మనకు ఆ ఫ్యాన్ బేస్ వద్దు, తిట్టే ఫ్యాన్ బేస్ వద్దు అనుకొని నేను ఎప్పుడు ఓవరికి చెప్పలే. ఇప్పుడు చెప్తున్నా గాయ్స్, ఊపేద్దాం. ఖాళీ యాక్షన్ తప్పుడు తప్ప ఇక స్టార్ట్ అయిపోతాడు. మేము అలసిపోతామన్నా, మాకు ఇట్లా పెయిన్ వస్తుంది కదా, ఇది పెయిన్ రాకుంటే ఏమన్నా చేస్తారా మీరు మంత్రం వేసి? అరే దొరికి నువ్వు దావని అందరికీ తెలుసు కదా అక్క. ఏం చెప్పారా? పండుకొని నేను ఎట్లా చచ్చిపోవాలి. నువ్వేంది వాడు వండుడేది? ఫుల్ టైం ఫుల్ టార్చర్ అంటే ఇప్పియలేదా నాన్న? అయినా చూడ ఇగో చిన్నపిల్లలు అంటే అయినా కూడా ప్రతి ఒళ్ళకి ఈ సినిమా గురించి అయితే తెలియాలంటే మీరు అందరూ ఈ వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, మీ గ్రూప్లో మీ చుట్టాలకు అందరూ పంపించండి. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఫ్యామిలీ, ఏదో ఒక ఛానల్ అనమాట. సో గైజ్, మీ అందరికి తెలిసిందే హైదరాబాద్ టు వైజాగ్ అనేది నేనైతే నడుచుకుంటూ పోతున్నా. సో దీని గురించి గిట్లాటలు అన్నీ అయిపోయినాయి. సో మనకు పర్మిషన్ అయితే వచ్చేసింది అనమాట. ఓవర్ చేయండి పని అయితే మనం అయితే చేస్తున్నాం ఇంత కష్టపడి. అండ్ గైజ్ నిజంగా అంటున్నా, నడుస్తున్నా లేదా ఒక టెన్షన్ అయిపోతుంది. మనకి కాళ్ళ నొప్పిలు ఉన్నాయి కానీ మనం అవన్నీ చెప్పొద్దు. అంతా సూపర్ మ్యాన్ మనం. సో గైజ్ చూస్తున్నారు కదా, ఇప్పుడు అందరు టికెట్లో అని పోతున్నాం అనమాట. సో నాకు కావాల్సింది అవన్నీ అయితే తీసుకుంటున్నా. ఇన్ కేస్ అన్న నువ్వు ఇది తీసుకొని నీకు మంచిగా ఉంటాయి, ఏమన్నా సజెస్ట్ చేయాలంటే చేయండి. నీ ప్యాడ్స్, షూజులు అవన్నీ తీసుకొని పోతున్నా. డైలీ 30 to 40 kilometers నడవాలంట, అయితేనే జల్దీ అవుతుంది. సో గైజ్ మీ అందరు బ్లెస్ చేయండి. ఇది నా గెలుపు కాదు, ఒక తల్లి గెలుపు అనమాట. డ్రగ్స్ అవేర్నెస్కి తీసిన నేను ఎన్నో యాక్షన్ సినిమా, హారర్ సినిమా తీయగలుగుతాను. కానీ నేను ఎందుకంటే ఏదున్నా గెలుపు తల్లితోనే. సో మా తల్లి కోసం ఇది తీసిన. అండ్ చాలామంది తల్లిల కోసం నిజంగా అంటున్నా ఏడ్చేస్తారు గాయస్. నవ్వుతారు, ఏడుస్తారు. గెట్ రెడీ. చాలా అంటే చాలా హైలైట్ ఉంటుంది సినిమా. సో ప్రెజెంట్ అయితే మనం డెకెట్లాన్కి అయితే వెళ్ళిపోదాం అనమాట. ఇగో BMW ఏమో మా వైఫ్ వీళ్ళందరూ ఉన్నారు. ఈడ చూసే వేనన్నా మేమందరం పోతున్నాం. సో గైజ్ ఇప్పుడైతే శంషాబాద్ పోతున్నాం. ఆడ పోయిన తర్వాత ఏమేమి కొనాలో అవన్నీ కొంటాం. ఇగో ఈయన మా ఓనర్, మా రాత మార్చి ఈయననే బిజినెస్లా. సో గోపాలన్న ఆయపు. సో ఈయన ఒక పార్ట్నర్ అనమాట. సో ఇగో కేపీ అన్న, ఇగో అందరు పోతురు. ఏ హాయ్ సే హాయ్ बोला वीडियो में आप भैया इधर ఖాళీ యాక్షన్ తప్పుడు తప్ప ఇక స్టార్ట్ అయిపోతాడు. సో గైస్ జల్దీ పోయి ఆడ ఏమేమి కొంటాం ఏంది అనేది వీడియోలో అయితే పెడతాం అనమాట. సో హాయ్ చెప్పు. హాయ్, పేరు చెప్పు మొత్తం. లక్ష్మణ్ గౌడ్. ఎక్కడిది? పోల్కంపల్లి నెరపల్లి ల్యాండ్. ఈయన ఓనర్ని. సో ఒక టైంలో అన్న ఫుల్ బాధలు ఉంటుండే, ఇప్పుడు ఫుల్ ఆనందంలో ఉన్నాడు. సో మనకు కలిసిన తర్వాత అట్లా ఉంటుంది అనమాట. అంటే నా మీద ఎంతో మంది బ్లెస్సింగ్ ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ అందరికి తాకుతుంది, నాతో ఉండే వాళ్ళందరికీ.
సో ఆ మెయిన్ మొత్తం అని చెప్పుకుంటుండు. పరేషాన్ బాయ్సే. ఆహా మా సబ్స్క్రైబర్ బ్లెస్సింగ్ ఎట్లుంది? సూపర్ ఉంది. షాక్ అయిపోయాడు బాబాయ్. వద్దు, నా ఫోన్లు వస్తా ఉంటున్నాయి. నువ్వు వీడియోలు ఎంబీబీఎస్ చేసేటోళ్ళు కూడా ఫోన్ చేస్తారు. ఎంబీబీఎస్ చేసేటోళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారట డాక్టర్. సో గైస్ అట్లా అన్నమాట. సో చాలా మంది అడుగుతారు. బాబాయ్ బ్యాంక్ మేనేజర్ అన్నమాట. సో బ్యాంక్లో చేస్తారు. ఆయన కూడా ఓరోరో బ్యాంక్ వాళ్ళు ఫోన్ చేస్తారు ఇట్లా స్టోరీ. సో జల్దీ లేట్ చేయకుండా గైస్ ఖాళీ మీరు ఏం చేయకండి, ఈ వీడియో షేర్ చేయండి అందరికి. ఎందుకంటే నడుచుకుంటూ పోతున్నాం, ఆడ ఏమవుతుంది ఏంది అనేది ఇంత కష్టం మనకి. ప్రతి ఒళ్ళకి ఈ సినిమా గురించి అయితే తెలియాలంటే మీరు అందరూ ఈ వీడియో షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్ పెట్టుకోండి, మీ గ్రూప్లో మీ చుట్టాలకు అందరికి పంపించండి. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, నా ఫ్యాన్స్, ఇప్పుడు దాకా నేను ఎప్పుడు ఫ్యాన్స్ అనలే. ఎందుకంటే మనం ఫ్యాన్స్ అన్నాం అనుకో, ఎవరైనా నా గురించి ఒక మాట చెప్తే టక తిట్టేస్తారు. మనకు ఆ ఫ్యాన్ బేస్ వద్దు, తిట్టే ఫ్యాన్ బేస్ వద్దు అనుకొని నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే. ఇప్పుడు చెప్తున్నా గాయ్స్, ఊపేసాం, ఈ సినిమా ఊపేయాలా మనం. ప్రతి ఒక్కరు చిన్నవి పెట్టి ఖాళీ స్టార్ట్ చేయరి పేజీలు, నాకు మెన్షన్ చేయండి, నేను మెన్షన్ బ్యాక్ చేస్తా. చలో గాయ్స్ జల్దీ పోయి ఏమేమి కొంటాం ఏందనేది మీ అందరికి చూడరు. చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఎట్లా ఎంజాయ్ చేస్తారు చూడరు. నా లక్ ఇట్లా ఉట్టడం వీళ్ళు. బేటా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు వాళ్ళకి చూసినప్పుడు ఏది రాబోయి నేను ఇద్దరు పిల్లల డాడీ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మనం స్టిల్ ఇంకా యంగ్ ఉన్నాం. సో అట్లా అని చెప్పి ఇగో చూడు రెండు అయితే అయితే డెకట్లాన్ కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది వచ్చేసి మన శంషాబాద్ దగ్గరకు వచ్చినాం. ఇగో మొత్తం వీడియో వీందే పెడతా. ఈ లోపల పోయిన తర్వాత వీడు ఏమేమి చేస్తాడు, ఏమేమి ఎత్తుకొని వస్తాడు మీరు ఖాళీ చూడుర్రి. ఇక అందరు వచ్చేసారు, ఖాళీ వీంది పెడతా చూడుర్రి. వీని తిట్టుక పనులు చూడుర్రి ఖాళీ. ఇగో కథ ఇది అయిపోయిందా, ఈడ ఒకడు వస్తాడు తిడతాడు మనని. తిడతాడు కాదు, కథం అయిపోయింది. ఇంకో బాల్ తీస్తాడు ఇప్పుడు. ఇగో చెప్పినా కదా. ఇగో అవన్నీ కింద. ఇంకోటి తీస్తాడు చూడు. ఇగో ఈ బాల్స్ ఏం ఆడతారు? ఈ బాల్స్ తోటి ఇట్లా చిన్న ఇట్లుంటది. అదే దాని గేమ్ పేరు ఏంది? ఇందాకే హాకీ అను. హాకీ లెక్క ఉంటది అన్న. గల్ఫ్ ఏం గర్ల్ ఫ్రెండ్ ఆనా? అయినా చూడ ఇగో చిన్నపిల్లలు అంటే అయినా కూడా ఇక వీడు చూడు అన్ని బాల్. ఇగో నేను చెప్పినా కదా ఈ డేంజర్. అరే వాడింది. అరే ఏడవద్దున్నావు. నువ్వు ఎక్సర్సైజ్ చేస్తా అంటేనే తీసుకో, నువ్వు చేస్తా అంటేనే తీసుకో. మళ్ళా నేను నరకం చూపిస్తా, నీ ఇష్టం. మళ్ళా ఇగో లొల్లి తీసుకో. మళ్ళా నేను చెప్తున్నా, మళ్ళా నేను పెట్టే టార్చర్ వేరుంటది, నీ ఇష్టం. ఖాళీ పేరుకి అది ఇట్లా ఉంగనికి కూడా రాదు. అదే అంటున్నా, నువ్వు చెయ్యాలా తీసుకోను. నువ్వు చేసుకోవాలా. రైట్ నాడు పడతాడు. ఆడు బిఎండబ్ల్యూలో కూర్చున్నట్టే కూర్చున్నాడు. ఇంటలేడాడు ఇంటలేడాడు వీడు గుంజుకున్నావు. గుంజుకున్నది అది కావాలన్నా. ఇప్పుడు వీడియో భయాకాయ ఇప్పుడు వీడియో హిందీ తెరకు నీయే సల్మాన్. అలిగిండు అలిగావా చిట్టి చిలక చాలే బెట్టు చేయక. వచ్చేసిండు
వచ్చేసింది వచ్చేసింది లేలే వచ్చేసింది. ఎప్పుడు పక్కా పోతే ఏడుస్తా ఉంటుంది. బాగా బాగా ఏయ్! పెద్ద డేంజర్ అయ్యాడు. అన్నగాని కూడా చూస్తలేడు, కొడుతూనే ఉన్నాడు. కొట్టుడా అని పని. అరే అరే, అరే దొరికిండ్రా దొరికి. అరే నాకు ఏయ్, లేవు లేవు లేవు. చంపేస్తావారా? అరే వాడు కొడుతుండన్నా వాడిని. అరే 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 కొడతానే ఉన్నాడా? వాడిని కొడుతు రా భయ్ రా నెట్టి వలుగుతుంది రా. పాదయాత్ర అక్కడ నడిపాలి. ఓ. ఎందుకంటే అక్కకి ఇట్లా కూర్చోనికి ఎవరికి వస్తలేదు. అక్కన 2 కిలోమీటర్ నడుమన్. ఓ అమ్మ ఎప్పటికీ నువ్వు చూసుకున్నా. కన్న తల్లి ఎట్లా చూసుకోవాలి పిల్లలని? 32,000 పెట్టి కొన్నాడు. అవి ఎటు పోయినాయో తెలుస్తలే. కాన మీద ఉన్నంత ఇక నేనేం చెప్పా అక్క, నన్ను అయితే గన్నేడికి పోయినాయి. ఎన్ని అన్న 7 పోయినాయి. 32,000 పెట్టుకున్నాడు అన్న. ఆ గన్నులు అవన్నీ ఏడా పెట్టిన మొత్తం వీగినాయి. అక్క మొత్తం వీగినాయి. ఇప్పుడే పట్టుకుంటారు. గాయస్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ అయితే చెప్పనికి వచ్చినాం. ఏంటంటే అన్న హైదరాబాద్ టు వైజాగ్ కు పోతున్నా అన్న విషయం మీ అందరికీ తెలుసు. అన్ననే పోతలేడు, మా టీం అందరం పోతున్నాం కాబట్టి ప్లీజ్ ప్లీజ్ మీకు దయచేసి మీకు నమస్కారం చెప్తున్నా. ఏంటంటే ప్రతి ఒక్కరు ప్రే చేయండి, సపోర్ట్ చేయండి. అరే మనము ఈడ టికెట్లో అరే అక్క, మేము బెస్సోల పనే చేస్తాం. ఏడున్నా అదే పట్టు. అరే అందరూ వచ్చి చూస్తున్నారు అక్కడ అయితే అన్నకి మంచి జరగాలని అక్క మీద ఒట్టేసి చెప్తున్నా. అన్ని నిజాలే మాట్లాడతాయి ఈ వీడియోలో. ఎందుకంటే అన్న చాలా ఈ సినిమా సక్సెస్ కావాలని పొద్దునగా రాత్రిరానంగా, అరే ఆగనా అని చెప్పని పొద్దునగా రాత్రిరానంగా కష్టపడుతున్నారు. అరే ఇజ్జత్ తీసేస్తుండే ఒక అమ్మ సెంటిమెంట్ ప్రతి ఒక్క యూత్ ఇప్పుడు చూస్తున్నట్లయితే నేను మీ చేసిన నేను ఒక ప్రతి ఒక్కరి దగ్గర మార్పు అనేది అరే ఏంది రాబోయ్ ఈడ తెచ్చి ప్రతి ఒక్కరికి అయితే మార్పు అనేది కూడా వస్తుంది. ప్రతి ఒక్క మాట్లాడి మీరే అరే ఆగనా, నేను చెప్పండి మాట్లాడి. అరే ఆగనా నీకు వచ్చినట్టు నిజమే మాట్లాడుతున్నా. నేను నువ్వు దావని అందరికీ తెలుసు కదా అక్క. ఏం చెప్పిర్రా అట్లా నువ్వు చంపే రకం. అయితే గాయస్ చూసినట్టయితే హీరోని పెట్టలే అని సినిమాలా కుళ్ళు హీరోని అక్కని హీరోని వేయాలి అని కుళ్ళు ఎట్లా మంట మీద ఉంది. ఇగో చూడు గాయస్, చెప్పుతాడు కొడుతుంది గాయస్. మమ్మల్ని అయితే చెప్పుతాడు కొడుతుంది. సల్మాన్ చెప్పుతాడు కొడుతుంది. ఒక 3 లక్షల షూలు అయితే కొనుక్కుంటుండే. ఎందుకంటే ఇట్లా అడిగేస్తే మీ అడుగు పడొద్దంట. అట్లాంటి షూలు అయితే కొనుక్కుంటు మీకు చూపెడతారండి అన్న. ఎట్లాంటి షూలు కొట్టున్నావు, దీని రేట్ ఎంత, దీని కాస్ట్ ఎంత, ఇది ఎక్కడ తయారైంది? 300 మరి తీసుకో. అన్న. ఇట్లా అడిగేసి అడుగు వాడనంట కదా. అడుగు పడదంటే నువ్వు పోకుండా ఉండాలి. అంతేనా? నేను వెళ్ళిపోతాను. అసలు నువ్వు బయట నుంచో వచ్చేదాకా అది ఎంత కాస్ట్, ఏ దేశంలో తయారైంది, ఇక్కడికి ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అవన్నీ చెప్పాను జర. అన్నీ షాక్ అయ్యిండు. ఇంగ్లీష్ లో చెప్పు. యు నో ఇంగ్లీష్, ఐ యామ్ టాకింగ్ ఇంగ్లీష్, ఐ యామ్ బెటర్ ఇంగ్లీష్. బట్టర్ ఇంగ్లీష్ అన్న అది కాదన్నా. ఇప్పుడు ఇది ఇంగ్లీష్ అంట, తెలుగు రాదంట. ఐ నో తెలుగు. అన్న సైజ్ ఎంత నంబర్ ఇది? ఈ షూ ఏంది స్పెషల్ ఏంది దీనికి? స్పెషల్ ఎట్లాంటి quality? అంటే ఇప్పుడు మేము అలసిపోతామన్నా, మాకు ఇట్లా పెయిన్ వస్తుంది కదా, ఇది పెయిన్ రాకుంటే ఏమన్నా చేస్తారా మీరు మంత్రం వేసి? చేతబడి చేస్తూ గాయ చేయాలైతే మనం చెప్పాలి.
వీళ్ళు చేసే లెక్కలకి కథమే మొత్తం ఆగం అయిపోతుంది. ఇజ్జత్ తీసేస్తారు, ఎరుగుతారు, వచ్చి చెప్తారు షాపింగ్ చేస్తున్నాం. సపరేట్ షాపింగ్ ఏంది? అరే ఈడ తీసుకోవా షూజులు మొన్న తీసుకున్నావా 8,000 షూజులు ఏదవ్వా మళ్ళా అవి పప్పు ఓనికే నువ్వు ఇప్పించినవి అవి పబ్కి నువ్వు పప్పు ఇది నడవనికే పాదయాత్ర, పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. ఎట్లాంటి షూలు తీసుకుంటే బాగుంటుంది? లేడీస్ షూలు అన్న హీట్ అయితే లోపలికి వెళ్ళి హీట్ ఏమైనా అవుతుందా? హీట్ గాంధీ కావాలా అన్న? హీట్ ఉంటే తోలు లేచిపోతుంది అన్న. స్లిప్పర్స్ ఉంటాయి అన్న, అవి తీసుకోవాలా? 14 నంబర్ 14 నంబర్ లాస్ట్ షూలలో లాస్ట్ నెంబర్ అది. అదే నంబర్. ఇక నేను ఇట్లా కాదన్న, అది ఇది రోడ్డు మీద నడిచేది. అదే ఇదే బాగుంటాయి. ఇది రోడ్డు మీద నడిచేది కదా, మనమే వేరే కానీ మనం తుప్పలలో నడవాలి. అది తెలియదు నీకు. ఈయన అదృష్టవంతుడు అంటే సొమ్మకోల్ది సోకోగోళ్ళు అంటారు చూడు. అక్కడి సొమ్ము అయితే అన్నది సోకు. పాపం ఏడికి తీసుకోవాలంట గాయస్. ఏడికి నువ్వు వీడియోలు పెడుతురు అక్క, యూట్యూబ్ ఛానల్లో పెడుతురు, ఒకసారి చూడండి మీరు. చెప్పారా వేరే ఏమో మాట్లాడుతున్నావు, మాటలు వస్తలే ఇప్పుడు. మాట్లాడితే మాటలు రావు. నీ అంత మాటానికే నాకు రావు. గడగడ గడగడ మాట మాట్లాడితేనే కదా అన్న. అల్లిన్ బిల్లిన్ అల్లిన్ చేయాలంటే మొత్తం రాదు. నిజం మాట్లాడతాను. నేను చేస్తారా? మీ ముగ్గురు దాచిరా అనుకో, మమ్మల్ని నమ్మేస్తారు. హీరో జరగండి సారులో ఒకటైన సారు వచ్చనండి. దీనికి నడపనికే రాదు, కానీ ఏంటంటే ఆయన ఎగ్జాక్ట్ అట్లా ఏదో స్క్రిప్ట్ చెప్పినట్టే. వాడు బతిమలాడి అడిగితే వీడు కొట్లాడి మరీ అడుగుతాడు. అట్లా ఉన్నది. ఏం చేస్తాం అంటే అంత అమ్మ ప్రేమనే. ఇదంతా అమ్మ ప్రేమనే గాయస్, ఇదంతా అమ్మ ప్రేమనే. ఏంటంటే లాడుగా పెంచింది కాబట్టి వాడు అట్లా తయారైండు. ఇర్ఫాన్ గారికి అయితే, ఇర్ఫాన్ గారు చూడు ఈడు ఎంత మంచోడు అంటే, ఎడ్డి ఏంటంటే ఈ దగ్గర 10 రూపాయలు ఉన్న 10 రూపాయలు వంచేస్తాడు. ఇట్లా కాదు, వీడిట్లా కాదు. ఆడు 10 రూపాయలు, ఆ దగ్గర 10 రూపాయలు ఉందంటే ఎప్పుడు గుచ్చుకొని తిందామా అని ఉంటాడు. వీడు అమాయకుడు పాపం, చాలా మంచోడు గాయస్. వీడు 10 రూపాయలు ఉన్నాయి అనుకో 10 రూపాయలు పెడతాడు. అన్న బయట బయట సూపర్ వావు ఎదగో इसको ये है ये देखो इसको नहीं है एक बार ये चलो सर एक बार पूछो बे కూర్చోరా నాయనా, వీడి ఇంత లేడేంద్రా భయ్. పోరా బై, నువ్విచ్చే పైసలద్దు, నువ్వెట్టే టార్చరద్దు, జోర్తో ఒర్రుకు. ఇగో ఆ సైకిల్ ఎత్తుకుతుండా రే. ఇగో నడుపు, చలో జయింగే, నడుపు. నడుతున్నా. అరే భయ 2 సంవత్సరాల్లోనే సైకిల్ నడుతుంది. నడుపు భయా. అలా పగలు అన్న దన్నుమని పడతాడనా. మళ్ళీ ఏం చేస్తాం రా చెప్పు. తప్పలా గెంతుతుండ గాయస్. అచ్చా అని మూతి కొడుతు, మూతి వాలుగుతాయి. మేమైతే మా డాడీతో వైజాగ్ వెళ్తున్నా. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.
మా మూవీ మూవీ కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నువ్వు హ్యాపీయా? హ్యాపీ గైస్. బాగుందా? బాగుందనా? సూపరా? మస్తున్నాను. నడవాలదా? మంచిగా ఉంది. 23,000 అన్నా సైకిల్ కి ఇవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నా. 7,000 రా. మరి ఇవన్నీ ఎక్స్ట్రా అంట మళ్ళా. 20 ఎంత అన్నా? 23,642 బిల్ అయింది. అంటే ఇప్పియలేదా అన్న? అరే మంచివా గాడివా? అరే చెప్తే అర్థం చేసుకోవాలా? అన్ని ఏడ్చుకుంటా అన్ని దమ్కిలేస్తుండే. దమ్కిలేసి తీసుకుంటుండే ఇవన్నీ. నాకు ఇప్పుడు దాకా అట్లా వేయలేడు. ఇప్పుడు అది చూస్తాడు. అది కావాలంటే చూసిండు ఆల్రెడీ. కథం ఏమనుకుంటే తీసుకుంటాడు. రాదంటారు. అయిపోయాయి. తీసుకుంటావు లైట్. తీసుకుంటావు లైట్. లైట్ పిచ్చే పెట్టానికి పిచ్చే. లైట్ 11,000 రూపీస్. సల్మాన్ సైకిల్ నా జీవితంలో నాకు మా అక్క సైకిల్ కి రాడేసి నడుపుకోవాలి. అగో ఇంకేదో కావాలి సౌండ్ చేస్తుండు. అగో ఇప్పిస్తలే ఎడుకో పోయిండు. ఏది చూస్తే అది అడుగుతుడు. ఏది చూస్తే అది ఏడాగో పండుకుంటా పండుకొని నువ్వేంది వాడు పండుడేంది? ఫుల్ టైం ఫుల్ టార్చర్ రా. మార్కెట్ లో మనకి ఇజ్జత్ ఉంది. మార్కెట్ లో ఇజ్జత్ ఉంది. ఎందుకు ఇజ్జత్ తీస్తున్నావు? బయటికి వస్తలే అని ఏడుస్తుంటాడు. ఇళ్ళకెళ్ళి వస్తలేదు అలా. ఫస్ట్ టైం తీసుకుంటున్నాం. నీ నాటకాలు అన్ని తెలుసు నాకు. ఇప్పించి 2,000 ఇప్పించింది. 10,000 కొట్టేసింది వీడు. 11,000 మొత్తం. అరే లెగురా. అరే నీ అవ్వా లెగు. నీ ఓవర్ యాక్షన్. అరే నువ్వు మంచివా ఏందిరా? అరే మార్కెట్ లో ఇజ్జత్ ఉందిరా అంటే ఇజ్జత్ తీసుకున్నావు ఎదురా పోయి నువ్వు. ఎట్లుంటది మరి మనతో? వీడు నాకు ఆగం చేస్తాడు. నాకు అర్థమైపోయింది. నా లైఫ్ ఏందో నాకు కనిపించేసి నువ్వు ఇచ్చుకుంటున్నాను పటపట తాళ్లతో కొట్టుకోలేదు. ఒక సినిమాలా ఈగల వాళ్ళకుంటా ఇట్లా ఇట్లా అంటాడు. సైకిల్ గురించి ఆగాల్సి వస్తుంది. ఆడేమో నేను పాదయాత్ర నడుచుకుంటా పోదాం పాదాల మీద అంటే యాత్రలు చేస్తుంది. చలో ఇక వీడిని ఒక యాత్ర. మనోడు సినిమా ఇప్పుడు అని అడుగుతున్నారు. ఈడ కూడా మన సినిమా గురించి నడుస్తుంది అంటే మీరు అర్థం చేసుకోరి. ఈడ కూడా మన సినిమా గురించి అడుగుతున్నారు అంటే అర్థం చేసుకోరు. మన సినిమా గురించి వెయిటింగ్ లో ఉన్నారా? చాలా పోతావా పోవా సినిమాకి? నువ్వు ఇచ్చిన టికెట్ జనాలకే పోతుంది. ఆల్మోస్ట్ ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్ తో ఉన్నాను. సో నేను సొంతంగా ఇవన్నీ పైసలు నేను సొంతంగా పెట్టుకుంటే ఈ మాటికి నేను ఎంతో గొప్పని ఉంటుండే. కానీ నేను ఏది పెట్టుకోలే. అది ఒకటే ఒక్కొక్కసారి అనిపిస్తుంది. అంటే నేను నాకు పైసలు అవసరం ఉన్నప్పుడు ఓవర్ ఇయర్ చూడు అప్పుడు అనిపిస్తుంది. అందరూ నేను ఇంతమందికి ఇంత చేస్తున్నా, నేను నాకు ఓవర్ చేయరు చూడరు అప్పుడు అనిపిస్తుంది. చాలాసార్లు అనిపించింది అట్లా. ఫ్యూచర్ ఏం లేదు. ఫ్యూచర్ ఒకటే, ఎట్లా వచ్చినాం అట్లనే పోవాలా. తీసుకోయేది రూపాయి ఏం లేదు. సంపాదించడం అంటే ఈ దేశంలో బతకాలంటే 4 రూపాయలు ఉండాలా. పోతున్నప్పుడు పిల్లలకి ఏది కొంచెం పెట్టేయాలా, వెళ్ళిపోవాలా. ఓ ఆశీలు పెట్టేయాలా, మనమే గొప్పలు కావాలా, అవన్నీ లేవు. రూపాయి తిరిగి పెట్టరు ఏమైనా వచ్చి. ఏ భార్య ఒప్పదు. అర్థమైందా? నేను కాబట్టి అన్ని పైసల కోసం వస్తురా, ప్రేమ కోసం వస్తురా? నాకెప్పుడు ఫ్యూచర్ ఏం ఫ్యూచర్ చెప్పు. ఇంత చదువుకున్నావు, ఏం ఫ్యూచర్ ఉంది? నాకు చేసుకున్నావు
రేపటి రోజున అయింది హెల్త్ వాళ్ళే కూర్చొని తినలేక ఉండాలనా అని వస్తాడంట. రాసి ఉంటే ఎట్లయినా పోతాం, అంతే. ఇన్సూరెన్స్ ఉంది చాలు మనం 20,000 నెల. ఆయన భూమి మీద ఉండిపోనికి వచ్చి రానా ఆ ప్లేస్ లో చెప్తున్నా కదా guys, ఆ ప్లేస్ లో వేరే పిల్ల ఉంటే అస్సలు ఊకోదు. కింద కామెంట్ పండుకోండి ఊకోరానా? పెట్టనియారు. అరే ఏం చేస్తారు ఇగో ఏనో ఇవాళ జనాల వల్ల ఉన్నాం, జనాలకు పంచకుండా ఏం చేస్తాం మనం, దాచుకుంటామా? లిమిట్ ఉంటుంది దానికి. పెట్టినండి పెట్టినా మరి ఎందుకో కష్టాలు మాకు రాలేరు ఎవ్వరు ఎదురుగా. అప్పుడే తెలుస్తుంది ఓరు మనోళ్ళు ఓరు బయట వాళ్ళు అని. అర్థమైందా? అట్లా పెట్టుకుంటేనే ఎవరు మనోళ్ళు ఎవరు బయట తెలుసుకుంటేనే ఉంది కదా. మనోళ్ళు బయట ఖాళీ చేసుకో మనోళ్ళని అందుకే అడిగిండ నా సినిమా ఎప్పుడు వస్తుందని మనోడే అడిగింది. మనం తెలివి లేవు, స్వార్థం ఆలోచించుకుంటే ఇట్లా ఇష్టపడేటోళ్ళు ఉండకపోతుండే. మాడిఫికేషన్ జరుగుతుంది కొత్త సైకిల్. ఇష్టపడు ఫస్ట్, ఇష్టపడు ఫస్ట్, ఇష్టపడుకో, తర్వాత అందరు ఇష్టపడతారు. సో గైస్ ఫైనల్లీ బిల్ అయితే అయిపోయింది అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే నా బిల్ వచ్చేసి 23,642 అన్న. నీ బిల్ ఎంత? సో ఇగో ఈడ చూడుర్రి 23,000 ఈ బిల్లు. ఇగో ఈ బిల్ వచ్చేసి 14,849. ఇగో ఈ బిల్ ఎంత? ఇదో 2,000. ఇంకో బిల్ ఉండాలి, ఇంకో బిల్ ఏది? సో ఈ బిల్ వచ్చేసి 6,153. వీన్ సైకిల్ సైకిల్ ఎంత? 11,000. నా చిన్నప్పుడు నాకు అది కూడా ఇప్పియాలి. రైట్. ఇంకో 9,000 వేస్తే ఒక బైక్ వస్తుంది, బండి వచ్చి బ్యాటరీ బండి వచ్చేసి పోదాం దా.